చాలా సంతోషం అండి. మనం అటు తిరిగి ఇటు తిరిగి బంధువులైపోయాం. నేనెవరో తెలియని అమ్మాయిని కాపాడాను అనుకున్నాను. పర్వాలేదు, చుట్టాలమ్మాయిని కాపాడానమాట. అవునండి, మీ అబ్బాయి ఏం చేస్తాడు? వాడు చదువు పూర్తి చేశాక కొంతకాలం లండన్లో ఉన్నాడు. ఇప్పుడేదో అక్కడి వాళ్ళకి అవసరమయ్యే వాటిని ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు. మా వారా రిటైర్డ్ ఎంఆర్ఓ, వాడికి సాయంగా ఉంటున్నారు. పర్వాలేదు. అలాగైతే కావ్య మంచి కుటుంబంలోకి రాబోతుందనమాట. అవునండి, మేము కావ్యం చూసొచ్చిన విషయం వియ్యాల్వారు మీతో అనలేదా? అది అది ఏంటండి అది ఇది అని మాట దాస్తున్నారు? ఏంటో చెప్పండి. మరేం లేదండి, వాళ్ళకి మాకు సరిగ్గా మాటల్లేవు. మాటల్లేవా? ఎందుకని? ఏదో పెళ్లి గొడవల్లేండి. పెళ్లి గొడవలా? అవునండి, నాకు ఒక అబ్బాయి ఉన్నాడు. వాడేదో చిన్న గొడవల్లో జైలుకెళ్లాల్సొచ్చింది. వాస్తవానికి వాడు మంచివాడే కాని వాడు జైలుకెళ్ళేసి వచ్చాక ఈ కావ్య వాళ్ళ అక్కయ్యను అర్చననివ్వమని అడిగాం. నిశ్చితార్థం రోజు మళ్ళీ ఏదో సమస్య వచ్చింది. పోలీసులు వాడిని తీసుకుని పోయారు. దానికి వియంకులు వారు ఆవేశపడిపోయి, ఇలాంటి వాడిగా నా కూతుర్నిచ్చేది, మమ్మల్ని ఫ్రాడ్ చేయడానికి చూస్తున్నారనేసి గొడవ పడి మమ్మల్ని బయటికి తరిమేశారండి. ఆ రోజు నుంచి మాకు వాళ్ళకి బంధుత్వం చెడిపోయిందండి. మంచి చెడు మాట మంతి ఏమీ లేదండి. నా సొంత కూతురు నాతో మాట్లాడకూడదు, కలవకూడదు, ఫోన్ కూడా చేయకూడదని కండిషన్ పెట్టారండి. తల్లి కూతుళ్ళం ఒకే ఊళ్ళో ఉన్నా మాట్లాడుకోవటం లేదు, కలిసింది లేదు. ఈ రోజు వరకు అలాగే గడిచిపోతుందండి. ఏంటండి ఇది? వినడానికే చాలా బాధగా ఉంది. మీ అబ్బాయి జీవితం బావుండాలనే కదా వాళ్ళమ్మాయిని అడిగారు. దానికి వాళ్ళు తప్పుగా తీసుకుంటే ఎలా? వియ్యపురాలు కొంచెం రోషమున్న మనిషి అండి. దానికి తోడు కోపం ఎక్కువ. ఏదైనా నిర్ణయం తీసుకుందనుకోండి, చచ్చినా మార్చుకోదండి. అసలు పట్టుబిడుపులే ఉండవండి. ఒట్టి మొండి మనిషి. అందుకే నాకు ఈ విషయం తెలియలేదండి. ఏమండి, కావ్య చాలా మంచి అమ్మాయి అండి. చక్కటి పిల్లని కొడలుగా తెచ్చుకోబోతున్నారు. చాలా సంతోషం అండి. ఆశ్చర్యం కాకపోతే దారిని వెళుతూ నా కూతుని కాపాడి తీసుకొచ్చారు. తీరా చూస్తే ఆయన వాళ్ళం అయిపోయాం. మనం బంధువులం కాబట్టి ఇక నుంచి మా ఇంట్లో జరిగే ప్రతి కార్యానికి మీరు తప్పకుండా రావాలి. బంధువులతో ఏదో ఒకసారి మాట్లాడి మరోసారి మాట్లాడకుండా ఉండొచ్చు గాని కన్న కూతురితో మాట్లాడకుండా ఉండగలమా? మీరేం దిగులు పడకండి. వియ్యపురాలతో మాట్లాడి కావ్య నిశ్చితార్థానికి మిమ్మల్ని ఖచ్చితంగా పిలవమని చెప్తాను. మీ అబ్బాయి పెళ్లిలో విడిపోయిన బంధుత్వం మా అబ్బాయి పెళ్లిలో కలవాలి. అయ్యయ్యో, మీరు అలాంటి ప్రయత్నాలేం చెయ్యకండి. మీరు నాతో కలిశారని మాట్లాడారని తెలిస్తేనే ఆవిడగారు కారాలు మిరియాలు నూరుతారండి. నా మూలంగా మీ మధ్య గొడవలు రాకూడదండి. నాకంటే ఎటు అలవాటైపోయింది, ఇంకా అలాగే ఉండనివ్వండి. మీదంటే కొత్తగా ఏర్పడ్డ బంధుత్వం. నా వల్ల మీకే ఇబ్బంది రాకూడదు. కావ్య పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగిపోతే అదే చాలండి. కొత్త బంధుత్వం కలిసినందుకు చాలా సంతోషంగా ఉందండి. వస్తానండి మరి. మీ మంచి మనసుని వియ్యపురాలకు అర్థమయ్యేలా చేస్తాను. మీరేం దిగులు పడకండి. తొందరలోనే మీరు మీ అమ్మాయి సంతోషంగా కలుసుకుంటారు. నా ఫోన్ నెంబర్ చెప్తాను, సేవ్ చేసుకోండి. ఓ షూర్, తప్పకుండా. చెప్పండి. నేను మిస్ కాల్ ఇస్తాను, సేవ్ చేసుకోండి. అలాగే, మరి నేను వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. తప్పకుండా. వస్తానండి. బాయ్. అన్నా కాస్త చూసి ఎక్కువ అన్నా. ఏయ్, ముందు మాట్లాడింది ఇంతే కదరా అన్నా. చెప్పుతో కొట్టించుకున్నాం కదన్నా. రే, తప్పించుకున్నారు కదా, ఇంకే ఇచ్చింది తీసుకుని కామ్గా వెళ్ళండి, లేకపోతే మేం తనాల్సి వస్తుంది. ఏంట్రా, ఏమన్నా ప్రాబ్లమా? మాట్లాడుకున్న దానికన్నా ఎక్కువ అడుగుతున్నారమ్మా వీళ్ళు. రేయ్, వీళ్ళు చాలా చాలా బాగా యాక్ట్ చేశారా. బాగాలే తనులు తిన్నారు.
ఓ 1000 ఎక్స్ట్రా ఇచ్చారా? సరే అమ్మా. అన్నా మేడం గారు చెప్పారు కదన్నా, ఇవ్వన్నా. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అమ్మా. ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి మేడం, బాగా చేస్తాం. అలాగే అలాగే. వస్తా అమ్మా. వస్తాం మేడం. వస్తా అన్నా. మంచిది. అమ్మా మీరు వెళ్ళిన పని ఏమైందమ్మా? సక్సెస్ అయిందిరా. ఈ చింతామణి ఎప్పుడు ఫెయిల్ అవ్వదురా. వాళ్ళ అమ్మాయి నేను కాపాడానని చాలా మర్యాద పెరిగిందిరా వాళ్ళ దగ్గర నాకు. అమ్మా నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఇంత నాటకం ఆడి ఎందుకు వాళ్ళతో సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారు? రేయ్, కారణం లేకుండా ఈ చింతామణి ఏ పని చేయదురా. ఆల్రెడీ అర్చన అత్త భాగ్య నా చేతిలో ఉందిరా. అలాగే రెండో కూతురు అత్త నా చేతిలో ఉంటేనే ఆ వరలక్ష్మి పొగరు అణిచి దాని పాతాళంలోకి తొక్కి బంధించాలిరా. మీకున్న ప్లాన్కి పాలిటిక్స్ లో ఉన్నట్టయితే ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవారమ్మా. సర్లేరా, పదండి. సరే అమ్మా. అత్తయ్య, ఈ నీళ్ళు ఇలాగే ఉంచినా? వద్దమ్మా, ఇలా ఇవ్వు. అదిగో ఆ కడిగిన బిందె నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ నీళ్లు పట్టుకో. రేవతి, నేను 4 బిందెలు కొట్టుకున్నాక నువ్వు కొట్టుకో. అవసరమైతే నేను తర్వాత 2 బిందెలు కొట్టుకుంటాను. రేవతి, ఆవిడ గారిని 2 బిందెలే పట్టుకోమను, తర్వాత మనం పట్టుకోవాలి. సరే, ఈ బిందె నిండని. అయ్యయ్యో, ఏమైంది? విరిగిపోయింది. ఆ, అయ్యో అయ్యో అయ్యో, విరిగిపోయిందా? అయ్యో 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 అయ్యో, విరిగిపోయిందా? పోతుంది, పోదు మరి. అలా విరిగిపోయినట్టు కొడితే పోదు మరి. ఒక పక్క నేను మొత్తుకుంటూనే ఉన్నా, అది అరిగిపోయి వచ్చింది, కాస్త నిదానంగా కొట్టాలి అని. నా మాట ఎవరు వింటారు, ఎవరు వినిపించుకుంటారు? మనుషులంటే లెక్క లేకుండా పోతుంది. పెద్ద చిన్న గౌరవం ఉంటేగా, ఎవరు టెంపర్లు వాళ్ళే. నేను మెల్లిగానే కొట్టాను. ఆ, నువ్వు మెల్లగానే కొట్టావమ్మా. మెల్లగా కొడితే ఎందుకు విరిగిచేస్తుంది? కావాలని కొట్టడం, పైగా మెల్లగా కొట్టాను అదే విరిగిపోయింది అనడం. ఎందుకు అలాంటి మాట్లాడుతున్నారు? కావాలంటే రేవతి పక్కనే ఉంది కదా, అడగండి. అవును మరి, పిల్లికి ఎనక సాక్ష్యం అన్నట్టు ఏంటి దాని సాక్ష్యం అడిగేది? ఇక్కడ నేను లేను, నా చెవులకు వినపడటం లేదా? ఆ శబ్దం పిడుగుపడ్డట్టు వినపడుతుంది. నువ్వు కావాలని విరిగేలా చేసావే. ఎందుకు కావాలని అభాండం వేస్తున్నారు? నేనేమి అబాండాలు వేయటం లేదే, ఉన్నదే అంటున్నాను. అయినా 5 బిందులు కొట్టేంత వరకు విరగని రాడ్డు 6వ బిందుకే విరిగింది అంటే ఏంటి అర్థం? నీకు అవసరమైన నీళ్ళని నువ్వు పట్టుకున్నావు, మేము నీళ్ళ కోసం ఎదురు చూస్తున్న సంగతి నీకు తెలుసు కదా, అందుకే పటామని విరగొట్టావు. మేము నీళ్లు లేకుండా అల్లాడాలని దుర్బుద్ధితో నువ్వు చేసావే. అలాంటి దుర్బుద్ధులు నాకు లేవు. దానంతటా అదే విరిగిపోయింది. కావాలంటే దాని ఖర్చు నేను భరిస్తాను. ఆ, అవును మరి, ఆయన గారు సంపాదించి తెస్తున్నారుగా, నువ్వు ఖర్చు పెడతావు. ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఎప్పుడైతే నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచే మొదలయ్యాయి గొడవలే గొడవలు. చిచ్చి, ఇప్పుడు ఇంట్లో చుక్క మంచినీళ్ళు కూడా లేవు. బయట తిరిగి వచ్చిన మగాళ్ళు మంచినీళ్ళు అడిగితే నేనేం చెప్పాలి? తినే అన్నంలో మట్టి కొట్టినట్టయిందే. అత్తయ్య, అక్కేం తిట్టకండి, తను తప్పేం లేదు. నువ్వు నోరుమయ్యవే. దీని సంగతి నీకేం తెలుసు? నా అంగరాచా ఉంటూ చేసే పనులన్నీ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడేంటి మీరనేది? మీకు నీళ్లే కదా కావాల్సింది, ఇవి తీసుకోండి. నేను కావాలంటే బయటికి వెళ్ళి తెచ్చుకుంటాను. ఓహో, నువ్వు మాకు నీళ్లు బిచ్చ వేస్తావా? నువ్వే మా కాంతారం అయినప్పుడు నీ బోర్డు నీళ్ళు ఎవడకు కావాలి? ఏమే, నాపై నీకు బిచ్చ వేస్తావా? ఎవడకు కావాలి? అత్తయ్య, ఏంటిది? నీకేం తెలిసే? నువ్వు నోరు మూసుకో. దీనికి ఎంత పొగరు కాకపోతే నాకు నీళ్లు బిచ్చ వేస్తుందా ఇది? పొగరు అక్క కాదు, మీకే. అత్తయ్య, అక్క కావాలనే ఆ రాడ్ విరిచేయలేదు, మీరే కావాలని నిందలేస్తున్నారు. మీరు తిట్టినా నోరు మెదపలేదు,
పైగా తను పట్టుకున్న నీళ్ళు ఇచ్చింది. కావాలనిపిస్తే తీసుకోవాలి, లేకపోతే వదిలేయాలి. అంతేకాని ఇలా పారవేయడం ఏంటి? ఇదేం పద్ధతి అత్తయ్య? ఇది మంచితనం అనిపించుకోదు. ఆడవాళ్ళు నీళ్ళ బిందెని తన్నొచ్చా? తల్లిని నీళ్ళని తంతే పుట్టగతులు ఉండవంటారు. ఆ విషయం మీకు తెలీదా? మీకసలు మనసు మంచితనం లేదా? మీరేమన్నా అనండి, అక్కను అన్ని మాటలన్నా ఓపిక పట్టాను, కానీ ఈ పనిని మాత్రం నేను సమర్థించను. ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. చిచి, అబ్బో అబ్బో, నా వల్ల కావట్లేదు. ఈ నవ్వును ఆపుకోలేకపోతున్నాను. ఏమి సంతోషం, ఏమి సంతోషం. అమ్మో అమ్మో, ఈ సంతోషాన్ని భరించడం కూడా కష్టంగానే ఉంది. థ్యాంక్స్ గాడ్, జీవితకాలానికి సరిపోయే సంతోషాన్ని ఒక్కసారిగా ఇచ్చేసావు. అబ్బో 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 అబ్బో. అమ్మా, అన్నానికన్నీ సర్దమంటావా? ఇప్పుడే వద్దు పోవే. ఓ నాయను. రేవతి, అన్నం తిందుగనరా. నాకొద్దు రాని. ఏంటి రేవతి ఇది? అమ్మ అలిగి అన్నం తిన్నంటుంది, నువ్వు అలా అంటే ఎలా? రా, అన్నం తిందుగాని. నాకెవ్వరి మీద కోపం లేదు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. చిలగోళ్ళ సూపర్ సూపర్ తల్లి. సచిన్ టెండూల్కర్ ని మరిపించావు. ఇవాళ మ్యాచ్ లో నువ్వేనమ్మా ఉమెన్ ఆఫ్ ది మ్యాచ్. ఇప్పటి వరకు భాగ్యం విసిరిన ఏ బాలు టచ్ చేసిన వాళ్ళు లేరు. ఆహా, ఎంతక్క ఫార్వర్డ్ లో ఒక స్టెప్ వేసి 6 కొట్టావమ్మా. యు ఆర్ గ్రేట్. అది అది యంగ్ బ్లడ్ అంటే. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి. ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. ఏమిటో భాగ్యం, ఏమిటి ఏమిటి ఆ కోపం ఏంటి? ఇదిగో మాట మాటల్లాగానే ఉండాలి కానీ చేతల్లో దిగకూడదు. ఏమిటే పూనకం వచ్చిందల్లాగా అలా ఊగిపోతున్నావు? అమ్మా, ఒరే వాసు, వచ్చావంట్రా? నీకోసం ఎదురు చూస్తున్నానరా. ఈ ఇంట్లో నాకు పెద్దదాననే గౌరవం కూడా లేకుండా పోయిందిరా. ఈ ఇంట్లో ఎవరిని ఏమీ అనే హక్కు కూడా లేకుండా పోయింది. ఏమ్మా, ఏమైంది? ఎందుకలా బాధపడుతున్నావు? ఏం చెప్పనురా వాసు, ఈ ఇంట్లో వాళ్ళే నాకు బాధ కలిగించారా. ఏంట్రాని, ఏం జరిగింది? ఎందుకమ్మ ఇలా బాధపడుతుంది? ఆమెనే అడుగు. ఈ మ్యాచ్ లో ఇప్పుడే థర్డ్ ఎంపైర్ గారు ఎంటర్ అయ్యారు. ఆ ఎంపైర్ ఏమి నిర్ణయం చెప్తాడో చూడాలి. క్యాచ్ ని క్యాచ్ అంటాడు, ఎల్బిడబ్ల్యూని ఎల్బిడబ్ల్యూ అంటాడు. మనం స్కోర్ బోర్డు మీద చూస్తూ ఉండాలి. చూసావా చూసావా నన్ను ఎలా ఎగతాళి చేస్తున్నాడు. నువ్వు కామ్గుంటావా? అమ్మా, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా. అది కాదురా వాసు, మధ్యాహ్నం నీళ్లు పట్టుకుందామని చెప్పి ఇంట్లో ఉన్న నీళ్ళన్నీ పారబోసి బిందులన్నీ శుభ్రంగా కడిగి తీరా నీళ్లు పట్టుకుందామని వెళ్లేసరికి మన ఇంటికి వచ్చిందే ఆ శనిదేవత. ఇతరులకు మర్యాద ఇచ్చిపుచ్చుకొనుట గౌరవం అని రాజాది రాజా రంగమార్తాండ హెచ్చరిస్తున్నాడు. నువ్వు కాస్త ఆపుతావా? అమ్మా, చెప్పు. అది కాదురా, తనకు కావాల్సిన నీళ్ళన్నీ పట్టుకుందిరా. మనం ఎక్కడ నీళ్లు పట్టుకుంటామోనని దుర్బుద్ధితో ఆ రాటి విరిచేసిందిరా. నేను వెళ్ళి కాస్తంత నిదానంగా చూసి కొట్టొచ్చు కదా అన్నాను. అంతేరా, బోర్ నీళ్ళు ఎవరికి కావాలి? కావాలంటే 4 బిందులు దానమిస్తానంది. ఆవిడ గారి దాన ధర్మాలేమీ నాకు అవసరం లేదనిపించింది. కోపంలో ఆ బిందులు నెట్టేశాను. దానికి ఎన్ని మాటలందో తల తీసేసినట్టు అయిందిరా. ఫోన్లే అమ్మా,
ఈ గొడవలన్నీ జరిగినప్పుడు ఈ మాటలన్నీ మామూలే కదా. ఒరేయ్ అన్నది ఆవిడ కాదురా, నీ పెళ్ళాంరా. ఏంటి రేవత? అవునరా, దాన్ని నువ్వేమన్నావే? దాన్ని నేనేం అనలేదురా, కానీ అదే ఎందుకు అనవసరంగా మాట్లాడింది. నువ్వేమి దాన్ని అనకపోతే అది నిన్నెందుకంటుంది? అదేరా అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఆ నా రిప్లై అవసరం అయ్యేట్టుంది. నిజాన్ని దాచేస్తోంది ఈ అపరాధి. అమ్మో, నన్ను చంపబోతోంది. నిజం నిష్ఠూరం అంటారు దీన్నే. అమ్మా, ఇంతకీ రేవత నిన్నేమందే? ఒక్క మాట ఏంట్రా, నేను తెలివిలేదంట, రాక్షసులంట, మానవత్వం లేదంది, మనుషులే కాదంది. నాకు అసలు మంచి మర్యాద తెలియదంటరా. ఆ మాటలు విని నా మనసు వెలువెల్లాడిపోయిందిరా. ఇంతవరకు మన ఇంట్లో నన్న మాట ఎవరూ అనలేదు. దాని కోడల్లా కాకుండా కూతుర్లా చూసుకుంటుంటే నన్ను ఎలాగైనా అనేది, దానికి ఇది న్యాయంగా ఉందా? ఒరే వాసు, నీకేనా చెప్పేది? అలా ఉలుకు పలుకు లేకుండా నిలబడతావేంట్రా? ఒరేయ్, ఈ విషయం నేను వదిలిపెట్టేయకూడదురా. మొదట్లోనే తుంచేయాలి, లేకపోతే ఏకు మేక మన్నెత్తినే దిగుబడుతుంది. వెళ్ళరా, నువ్వు వెళ్ళి ఎందుకు అనాల్సి వచ్చిందో తేల్చరా. అడగాల్సిన 4 మాటలు అడుగు. ఏమని అడగాలి? చేయాల్సిన తప్పులను నువ్వు చేసేస్తావు. ఇప్పుడు నేను వెళ్ళి అవతల వాళ్ళని అడగాలా?